Hello friends, I am Dr. Nazma Swami. Today I will discuss about types of psoriasis, how to identify. These are information gives with detailed with figures. Okay, several types of psoriasis is present in our daily practice. Plaque psoriasis or psoriasis vulgaris, most common form, 80 to 90% is present, raised well-demarked plaques, covered with silvery white scales, and common sites are elbows, knees, scalp, lower back. Okay, common ఈ సోరియాసిస్ కామన్గా ఎక్కడెక్కడ వస్తుందంటే ఎల్బోస్ అంటే మా చేతులు, మోకాళ్ళు, స్కాల్ప్, లోవర్ బ్యాక్ సైడ్ నడుము మీద వస్తూ ఉంటుంది. ఆఫెన్ ఇచ్చి అండ్ సమ్టైమ్స్ పెయిన్ఫుల్, ఒక్కొక్కసారి బొరగా ఉంటుంది, ఒక్కొక్కసారి పెయిన్ఫుల్గా కూడా ఉంటుంది. క్రానిక్ టెన్స్ రికర్ ఇన్ ది సేమ్ లొకేషన్స్. ఈ సోరియాసిస్ లక్షణం వచ్చేసి క్రానిక్ గా ఉంటుంది, దీర్ఘకాలికంగా ఉంటుంది, ఎవ్రీ టైం రికరింగ్, సేమ్ టైం రికరింగ్ ఇన్ సేమ్ లొకేషన్. ఒక ప్రదేశంలో వచ్చి అదే ప్రదేశంలో ఎప్పుడూ వస్తూ ఉంటుంది. సెకండ్, గట్టైటోసోరియాసిస్. గట్టైటోసోరియాసిస్ వచ్చేసి న్యూమరస్ స్మాల్ డ్రాప్ లైక్ లెసన్స్, చిన్న చుక్కల్లాగా ఉండే ఎర్రటి చుక్కలు ఉంటుంది, ఇలాగా కనిపిస్తుంది. అపియర్ సడన్లీ, వెంటనే వస్తూ ఉంటుంది. కామన్లీ ప్రెసెంట్ ఇన్ చిల్డ్రన్ అండ్ యంగ్ అడల్ట్స్. Frequently followed streptococcal throat infection, usually trunk and limbs. ఎక్కువగా ఛాతీ మీద అండ్ అప్పర్ లిమ్స్, లోయర్ లిమ్స్, చేతులు, కాళ్ళకి వస్తూ ఉంటుంది. థర్డ్ వర్షన్ ఈజ్ ఇన్వర్స్ సోరియాసిస్. ఇన్వర్స్ సోరియాసిస్, ప్లెక్సార్ సోరియాసిస్ అంటారు. ఈ సోరియాసిస్ వచ్చేసి స్మూత్ గా ఉంటుంది, షైనీ రెడ్ ప్యాచెస్, ఎర్రటి ప్యాచెస్ లాగా ఉంటుంది. లిటిల్ ఆర్ నో స్కేలింగ్, అంటే స్కేల్స్ ఉండవు. ఫౌండ్ స్కిన్ ఫోల్డ్స్, ఇవి కనబడే ప్రదేశాలు వచ్చేసి ఆర్మ్ఫిట్స్, అండర్ఆర్మ్స్, గ్రౌండ్స్, అండర్ ది బ్రెస్ట్. These three areas is present. Aggravated by friction and sweating. చెమట వలన ఎక్కువ ఇబ్బంది పడుతూ ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి పస్టులర్ సోరియాసిస్. పస్టులర్ సోరియాసిస్ వచ్చేసి వైట్ పస్టుల్స్ సరౌండింగ్ బై రెడ్ స్కిన్, తెల్లటి సీమ్ కురుపుల్లా వచ్చి ఎర్రటి స్కిన్ గా ఉంటూ ఉంటుంది. లోకలైజ్డ్, ఇవి ఎక్కువగా అరచేతుల్లో, అరకాళ్ళల్లో ఉంటుంది. జనరలైజ్డ్ కెన్ బి సివియర్ అండ్ సిస్టమాటిక్, ఎక్కువగా వస్తూ ఉంటుంది. ఇది జనరలైజ్డ్, ఓళ్ళు మొత్తం కూడా ఉంటుంది. టోటల్ ట్రిగర్డ్ బై మెడికేషన్ విత్డ్రాల్ ఆర్ స్ట్రెస్ వలన ఎక్కువ అవుతూ ఉంటుంది. ఇక ఐదవది ఎరిథ్రోడర్మిక్ సోరియాసిస్, రేర్ బట్ సీరియస్. అరుదుగా వస్తుంది కానీ సీరియస్ కండిషన్ లో ఉంటుంది. వైడ్ స్ప్రెడ్ రెడ్నెస్ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ది బాడీ, ఎర్రగా ఉంది, మొత్తం టోటల్ బాడీ మొత్తం కవర్ చేస్తుంది. స్కిన్ అపియర్స్ బాండ్, కాలిపోతే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. ఇన్ఫ్లమేటెడ్ అండ్ పీలింగ్ అసోసియేటెడ్ విత్ ఫీవర్.
ఫీవర్, చిల్స్, డిహైడ్రేషన్ ఈ అన్ని సింటమ్స్ కలిసి వస్తుంటుంది. రిక్వైర్స్ అర్జెంట్ మెడికల్ అటెన్షన్. ఆరోది వచ్చేసి నెయిల్ సొరేసిస్. pitting of nails, thickening, discoloration, separation of nails from teeth, often associated psoriatic arthritis. Scalp psoriasis 7. Thick scales on the scalp. తలలో వచ్చే సొరాసిస్ ని స్కాల్ప్ సొరాసిస్ అంటారు. తల మీద నాడు మీద వస్తూ ఉంటుంది. హెయిర్ బియాండ్ హెయిర్ లైన్. సివియర్ డాండ్రఫ్ బట్ యూజువల్లీ థిక్కర్ అండ్ మోర్ డిఫైన్డ్. అంటే ఇది డాండ్రఫ్ లాగే కనిపిస్తూ ఉంటుంది, కానీ డాండ్రఫ్ లో కంటే థిక్ గా దట్టంగా ఉండి సెలరీ వైట్ స్కియర్స్ వస్తూ ఉంటుంది. ఇది సొరాసిస్. సొరాటిక్ ఆర్థరైటిస్ అసోసియేటెడ్ కండిషన్. ఇది joint pain, stiffness, swelling is present. Fingers on the toes may be appear sausage like. ఈ సొరాసిస్ కండిషన్ ని హోమియోలో పూర్తిగా తగ్గిస్తారు. డాక్టర్ ఎన్ఎస్ కేర్ హోమియోపతి క్లినిక్ నందు ఈ అన్ని రకాల సొరాసిస్ కు ట్రీట్మెంట్ అనేది ఉన్నది. ఎవ్రీ స్కిన్ కండిషన్ క్యూరబిలిటీ ఈజ్ ప్రెజెంట్ in a time plan. Sometimes psoriasis case is very severe. Within months or years is present to treat every case. ప్రతి కేసు కూడా వారి శరీర తత్వాన్ని, మానసిక తత్వాన్ని అర్థం చేసుకొని ట్రీట్మెంట్ ఇస్తారు. కాబట్టి పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది హోమియోపతిలో. ఈ పర్సనలైజ్డ్ ట్రీట్మెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి ఇప్పుడు చెప్పిన అన్ని సిమ్టమ్స్ కి వారి శరీర తత్వం, మానసిక తత్వం మ్యాచ్ అయిన తర్వాతనే పూర్తి క్యూర్ అనేది ఉంటుంది. ఎప్పుడైనా సరే హోమియోపతిలో తొందరపడకూడదు. ఎందుకంటే హోమియోపతిలో అక్యూట్ కండిషన్స్ అండ్ క్రానిక్ కండిషన్స్ అన్నిటినీ ట్రీట్ చేయొచ్చు. కానీ సొరాసిస్ లో ఇంకా తొందరగా వస్తే కొన్ని డిసీజ్ లో కొన్నిట్లో కొంచెం లేట్ గా వస్తుంది. కానీ పర్ఫెక్ట్ గా అయితే ట్రీట్మెంట్ అనేది ఉంటుంది హోమియోపతిలో మాత్రమే. ఇంకా అదర్ allopathy or Ayurveda or sometimes suppressive treatment is present and other organs will be affected. That's why I will recommend every psoriatic patients to homeopathy is best. Why? Because హోమియోపతిలో ఎవ్రీ డిసీజ్ కండిషన్ కి వారి శరీర తత్వాన్ని, మానసిక తత్వాన్ని అర్థం చేసుకుని పూర్తిగా మెడిసిన్ ఇస్తారు కాబట్టి. కానీ అలోపతిలో ఓన్లీ సప్రెసివ్ ట్రీట్మెంట్ ఉంటుంది. ఎందుకు అంటే పైన అయితే యాంబులెన్స్ ఇవన్నీ పూస్తారు. అది పూసిన తర్వాత ఆ డిసీజ్ కండిషన్ వేరే అవయవాల మీదకి రూపాంతరం చెంది వేరే ఎఫెక్టెడ్ అవుతూ ఉంటుంది. కావున పైన తగ్గిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ ఇన్ ఫ్యూచర్ డిఫరెంట్ కండిషన్స్ అరైజెస్. నార్మల్లీ IBS సొరాసిస్ ట్రీట్మెంట్ వచ్చేసి కొంతమందికి 1 సంవత్సరం నుంచి 2-3 సంవత్సరాల దాకా, లేదంటే ఒక 5-6 సంవత్సరాల దాకా కూడా
కొంతమందికి అవసరం అవుతూ ఉంటుంది. కావున దీన్ని దృష్టిలో ఉంచుకొని ట్రీట్మెంట్ తీసుకోవచ్చును. ఎందుకంటే ఎవ్రీ వింటర్, కొంతమందికి వింటర్లో అగ్రివేట్ అవుతూ ఉంటుంది, కొంతమందికి సమ్మర్లో అగ్రివేట్ అవుతుంది. కాబట్టి ఆ రెండు కండిషన్స్ లో అగ్రివేట్ అవ్వకుండా నార్మల్ గా ఉంటేనే పర్మనెంట్ క్యూర్ అనేది ఉంటుంది. కావున దీనికి ఇంత లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్ అనేది అవసరం అవుతూ ఉంటుంది. దట్స్ వే. ఓకే, నా వీడియోలు కావాలని అంటే ఇంకా యూట్యూబ్లో డాక్టర్ ఎన్ఎస్ కేర్ హోమియోపతి అని నొక్కండి, ఈ వీడియోస్ వస్తూ ఉంటాయి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి విలువైన సమాచారం ప్రతి ఒక్కరికి ఉపయోగపడుతుంది. కాబట్టి మీ ఎవరికైనా తెలిసిన వాళ్ళు పంపించండి అందరికీ. ఓకే, థ్యాంక్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.